మృదులైన గనులు హీనులు యేసయ్య ఎదుటాను ప్రతివారు నిలిచియుందురు బ్రతికిన రీతిగనే ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగనే ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా సర్వోన్నతుడా సర్వశక్తివంతుడా దేవా నాయన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు పరిశుద్ధుడా ప్రభువా సర్వశక్తివంతుడైన తండ్రి ఇప్పటి వరకు తండ్రి పాటల్లో నాయన ప్రార్థనలో తోడుగా ఉన్న తండ్రి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి రాని ఉన్న బిడ్డలు త్వరగా వచ్చేలాగా కృప చూపించండి తండ్రి మరి మొదటి వర్తమానంలో ప్రభువా తండ్రి మీ పునరుద్ధానం తర్వాత తండ్రి నాయన మేము ధ్యానం చేయాల్సిన ఈ అంశాన్ని నాయన మాకు ఇచ్చి ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క రోమపత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మను మాకు తోడుగా ఉంచండి తండ్రి నాయన మేము శరీరానుసారంగా బలహీనులమైన తండ్రి ఆత్మ చేత నీ చేత తండ్రి పరిశుద్ధాత్మ చేత శక్తితో మీరే మమ్మల్ని నడిపిస్తారు మీకు వందనాలు స్తోత్రాలు మరి కొద్ది సమయం వింటున్న బిడ్డలు నాయన చెప్తున్న నన్ను మీ సిలుచాటును మరుగుపరుచుకుని మాకు కావాల్సిన జీవాహారాన్ని దయచేయమని యేసేపట ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమేన్. పాపము గురించి మరణం గురించి పునరుద్ధానం గురించి రోమపత్రికలో ఇప్పుడు మనం చదువుకున్న అధ్యాయంలో చాలా చక్కగా చెప్పబడి ఉన్నది. 4వ వచనంలో ఏముంది? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ చూసినట్లయితే ఏంటంట, మృతులలో నుండి ఎవరు లేపబడ్డారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం క్రిత ఆదివారం పునరుద్ధాన ఆదివారము జరుపుకోవడము జరిగింది. 3వ దినమున ఆయన మృతుల్లో నుండి లేపబడను. ఎలా అయితే క్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ఆయన నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నారో ఆయన యందు చూడండి నూతన జీవము పొందిన వారే అన్నారు. తర్వాత బాప్తిస్మము అని అక్కడ రాయబడి ఉంది. నూతన జీవము బాప్తిస్మము మీరు ఆలోచించండి. బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నారు. అక్కడ ఒకటే వచనం ఉంది కానీ ఎంతో లోతైన అర్థం ఉంది. బాప్తిస్మం అంటే ఊరికే నీళ్ళలో మునిగేసి ప్రభువా నా పాపాలను తీసేసుకో నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తానని జీవించడమా? కాదు. బాప్తిస్మం అంటే తిరిగి జన్మించడం. తిరిగి జన్మించాలంటే చావకుండా తిరిగి జన్మిస్తామా? ఒకసారి మరణించాలి, మరణించే తిరిగి జన్మించాలి. ఎందులో మరణించాలి? ఏ విషయంలో మరణించాలి? మన ప్రాచీన స్వభావం, పూర్వీకుల నుంచి మన రక్తం ద్వారా వచ్చిన ప్రతి ప్రాచీనమైన దుర్నీతి అయినా మనలో ఉన్న గుణాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా మరణించాలి. నీలో ఏదైతే అంతకుముందు పాప స్వభావమైనది ఉందో అవన్నీ కూడా మరణించి తిరిగి నూతనంగా జన్మించాలి. అందుకే ఇక్కడ చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం అందరూ బాప్తిజం తీసుకున్నాం. తీసుకున్న వాళ్ళు అందరు చేతులు ఎత్తండి. బాప్తిజం అందరు తీసుకున్నారు, ఒకళ్ళు ఇద్దరు తీసుకోలేదు. మరి బాప్తిజం తీసుకున్న మనము ఆయనతో పాటు తిరిగి లేచి ఆయన లేక పునరుద్ధానం రోజు తిరిగి పరలోకానికి ఏగి ఉన్నారు. మనం కూడా అలా ఉండాలనే కదా బాప్తిజం తీసుకుంటున్నాం. కాబట్టి బాప్తిజము అంటే తిరిగి
జన్మించడము, నూతన జన్మము, ఇక్కడ నూతన జీవము అన్నారు. నూతన జీవము అప్పటి వరకు ఉన్న తల్లిదండ్రుల్లో ఉన్నాయన్నీ తీసివేసి ఎవరు కుమారులు అనబడతాం? అప్పటి నుంచి దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడాలి. కాబట్టి ఈరోజు అసలు మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే బాప్తిస్మం గురించి, అక్కడ యోహాను ఇచ్చిన బాప్తిస్మం గురించి రాసి పెట్టబడింది. చదువుదామండి. 4వ పేజు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక్కడ ఈ మాట చెప్తున్న వారు ఎవరు? యోహాను. యోహాను ఏమంటున్నాడు? మారు మనస్సు నిమిత్తం అంటున్నాడు. అంటే బాప్తిస్మం అంటే ఏం మారాలి? మనసు మారాలి. మారిందా నీ మనసు, నా మనసు? ఎవరినాళ్ళు స్వకీయంగా పరీక్షించుకోండి. మన మనసులు మారాయా? అలాగే ఉన్నామా? ఇక్కడ మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని పైన రాస్తూనే ఇక్కడ ఏమంటున్నాడు? మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నాడు నాకంటే శక్తిమంతుడు అంటాడు. యోహాను ఇక్కడ చెప్తున్నది బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ మాట ఎవరికి చెప్తున్నాడండి? అక్కడున్న వారికి, బాప్తిస్మం తీసుకునే వారికి చెప్తున్నాడు. నా తర్వాత వచ్చేవారంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తర్వాత ఏం బాప్తిస్మం ఇస్తాడు? అగ్నితో బాప్తిస్మం ఇస్తారని చెప్పి అక్కడ ముందే చెప్తున్నాడు. అంటే యోహాను మొదట దేవుడు పంపించి ఎవరికి ముందుగా పంపించాడు? యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా పంపించినప్పుడు ఆయన అక్కడ బాప్తిస్మం ఇస్తూ నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాడు, కానీ నా తర్వాత వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్తూ మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా తర్వాత వచనాలు మనం చూసినట్లయితే యోహాను సువార్త అదే 3వ అధ్యాయము తర్వాత యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఆయనే బాప్తిస్మం ఇచ్చినట్టు మనం చూస్తాం. 16వ వచనం చదవండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డున వచ్చెను. 3వ అధ్యాయము 16వ వచనము. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదటికి వచ్చుట చూచెను, మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. అప్పటి వరకు యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చుచున్నాడు, అయితే నా తర్వాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము ఇస్తాడని చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే నీళ్లలో దిగి బాప్తిస్మము తీసుకుని ఉన్నారో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ ఆకాశం మీదలోంచి పావురం వలె దిగి వచ్చుట చూచెను అన్నారు. అంటే అప్పటి వరకు ఎలా ఉందండి పరిస్థితి? నీళ్లలో బాప్తిస్మము ఇవ్వడము మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో ఇచ్చే ఆయన నా తర్వాత వస్తాడని యోహాను చెప్పారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకోగానే ఆకాశం నుండి పావురం వలె పరిశుద్ధాత్మ దిగి రావడము చూస్తున్నాం. అక్కడి నుంచి ఏ బాప్తిస్మం అంటే అగ్ని బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని అక్కడ చెప్పడము జరుగుతుంది. అయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారికి ఎవరండి బాప్తిస్మం ఇచ్చింది? యోహానే బాప్తిస్మము ఇవ్వడం మనం చూస్తాము. 14వ వచనం చూడండి. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజేయుచెను. గాని యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను, కనుక అతడు అలాగూ కానిచ్చాను. ఇక్కడ యేసుక్రీస్తు వారి తగ్గింపు విధానం మనం చూస్తున్నాము. చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నేను ఏమంటున్నాడు? యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను సరిపోనంటున్నాడు. కానీ ఆ యోహానుతోనే ఆయన ఏం చేస్తున్నారు? బాప్తిస్మము తీసుకుంటున్నారు. అక్కడ మనం ఏం నేర్చుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి తగ్గింపు స్వభావాన్ని మనము ఇక్కడ నేర్చుకోవాలి. ఆయన ఎలా అయితే ఇంత తగ్గించుకుంటారో మనం కూడా బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన గుణాల్లోకి మార్చబడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ ఆకాశం నుంచి దిగి వచ్చిన తర్వాత దేవుని వాక్యం ఏముంది? నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కళ్ళే కాదు,
ఎవరెవరైతే దేవుని యందు బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను పొందుతారో వారందరినీ కూడా దేవుని కుమారులుగా పిలువబడతారు. అంటే నీళ్ళలో మునిగి మనసు మాత్రం మార్చుకోకుండా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోకి, అంటే యేసుక్రీస్తు వారి గుణాతిశయంలోకి మనం కనుక నడవకపోతే పరిశుద్ధాత్మ ఆ యొక్క అనుభవంలోకి మనము నడవలేమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి బాప్తిస్మం పొందిన మనము పరిశుద్ధాత్మను పొంది ఉన్నామా ఆలోచించాలి. మనం ఒక పని చేస్తున్నప్పుడు అది దేవునికి వ్యతిరేకమైన కార్యం అన్నప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు నువ్వు అది చేయవద్దు 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 అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. కానీ మనం లోకానుసారమైన మనస్తత్వంతో చేసుకుంటా వెళ్ళిపోతుంటాం. పరిశుద్ధాత్మను దుఃఖించవద్దు అని బైబిల్లో రాసిపెట్టి ఉంది. ఇక్కడ బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందడం అంటే ఏంటండి అని ఎందుకు అంటున్నారంటే, దేవుని ఆత్మ నడిపింపు ఉంటేనే ఈ లోకంలో జీవించగలము. చిన్నప్పుడు తల్లిదండ్రులు టీచర్లు ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అని నడిపిస్తూ ఉంటారు. అదేవిధంగా బాప్తిస్మం పొందిన తర్వాత దేవుని యొక్క ఆత్మ నడిపింపుతోనే ఈ లోకంలో మనం జీవించగలం. అలా వెళ్తే నీకు అపకారం జరుగుతున్న దేవుడు ముందుగానే మనని నడిపించే విధానం ఉంటుంది. ఎప్పుడు నడిపించే విధానం? నువ్వు లోబడితే శరీరాశ జీవపడంబము నేత్రాశాన్ని విడిచిపెట్టి దేవునికి లోబడితేనే దేవుడి నడిపింపులో మనం అక్కడ ముందుకు సాగలం. అట్టి పరిశుద్ధాత్మను మనం పొందాలని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1-6 మనలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశముల్లో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మంను బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయంలో బాప్తిస్మం ఇచ్చెనని చెప్పారు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి. ఇక్కడ చూసినట్లయితే ఇందాక మత్తయి సువార్తలో మనం ఏం చదువుకున్నాం? యోహాను బాప్తిస్మం గురించి చదువుకున్నాం. ఇక్కడ అపోస్తల కార్యములు అంటే ఎక్కడండి? యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం అయిపోయింది తర్వాత సంవత్సరాల్లో జరిగిన సన్నివేశం. ఇక్కడ పౌలు గారు ఒక సంఘానికి, అక్కడ కొరింథు సంఘానికి వెళ్తున్నప్పుడు అపోలో కొరింథులో అని రాసిపెట్టి ఉంది. అక్కడ ఆయన్ని అడుగుతున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు అంటే పరిశుద్ధాత్ముడు ఉంటాడనే మాకు తెలియదు. మరి మీరు ఏ బాప్తిస్మం పొంది ఉన్నారు అంటే యోహాను బాప్తిస్మం, అంటే నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందామని అక్కడ చెప్పడము జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందే బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం పొందాలని అక్కడ చెప్పడము జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, లోకానుసారంగా మనము శరీరానికి సంబంధించింది కాదండి బాప్తిస్మం అంటే, హృదయానికి మనసుకి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. మైన నేను భక్తి పరుడుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉండే జీవితం మనకి వద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం పొంది ఉండలేదేమో, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందలేదేమో, పరిశుద్ధాత్మని మనము తెలుసుకోలేదేమో, ఇకనైనా తెలుసుకోవాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే మనం తప్పుదారిలో వెళ్తున్నాము అంటే పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. గద్దించి నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఈ పని చేయకూడదు, ఇలా జీవించాలి, ఇది సాతాను మార్గము, ఇది దేవుని మార్గము అని ఇరుకు మార్గాన్ని విశాల మార్గాన్ని వేరుపరిచి చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అట్టి పరిశుద్ధాత్మను మనం పొందే విధంగా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. దేవా నీ ఆత్మను నాకు దయచేయము తండ్రి అని దావీదు కూడా అక్కడ కీర్తనలో చెప్తూ ఉంటాడు. అట్టి రీతిగా పరిశుద్ధాత్మను పొందడానికి ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకసారి నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత నీకే పాపం అంటుకోదు అంటారు. అది నిజమా? కాదండి. బాప్తిస్మం తీసుకున్న తర్వాతే విశ్వాస జీవితము మొదలవుతుంది. ఆ రోజు నుంచి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పరీక్షలు ఎదురవుతాయి, ఇంకా శోధనలు ఎదురవుతాయి. అంతేగాని అయిపోయింది, నేను ఇంకేం చేసినా దేవుడు రక్తంతో ప్రతిరోజు నన్ను కడిగేస్తాడు అనుకుంటే అంతకంటే గుడ్డితనం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. కాబట్టి అక్కడి నుంచి సాతాను ఏం చేస్తాడంటే, బాప్తిస్మం తీసుకున్నావా, దేవుడు వరుసలోకి వెళ్తున్నావా, లేదు లేదు నిన్ను నా వెనక తీసుకెళ్తాను, నువ్వు కూడా నాతో పాటు అగ్నిగంధకంలో కాలి బూడిద అవ్వాలి, నువ్వు మాత్రం దేవుడు పరలోకానికి వెళ్తే నేను ఒప్పుకోనని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటాడు. అదే శోధన కాలము. ఇక్కడ చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ దేవుని యొక్క స్వభావం ఏంటి, సాతాను స్వభావం ఏంటి అనేది రాసి పెట్టి ఉన్నది. 21వ అధ్యాయము
8వ అధ్యాయం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు ఇవన్నీ కూడా అన్యులకు సంబంధించి ఉన్నాయి కదా అనుకుంటున్నారేమో. అందులో సగమే అన్యులకు సంబంధించి ఉన్నాయి, మిగతా అన్ని కూడా విశ్వాసాలకు సంబంధించే ఉంది. పిరికివారు విశ్వాసుల్లో లేరండి? అసహ్యులు లేరా? అబద్ధికులు లేరా? చెప్పండి. నరహంతకులు లేరా? మరి వ్యభిచారులు లేరా? చెప్పండి. ఇవన్నీ కూడా ఇక్కడ రాసిపెట్టి ఇవన్నీ దేవుడి నుంచి వచ్చినవి కాదు, కానీ సాతాను ప్రేరేపితమైనవి. ఇవన్నీ కూడా మనలో లేకుండా చూసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే రెండవ మరణము. మనం చనిపోయిన తర్వాత మన శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది. ఒక నెల రోజుల తర్వాత ఎముకలు ఉంటాయి, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఎముకలు కూడా అరిగిపోయి కరిగిపోతాయి, కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ తన దయచేసిన దేవుని యొద్దకి చేరాలి, లేదా దేవుడు తీర్పు తీర్చినప్పుడు నరకానికి చేరాలి. అయితే పరలోకం లేదా నరకం. ఆ పరలోకానికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎప్పుడు మనతో పాటే సజీవు లెక్కలో ఉంచి జీవింపజేస్తారు. నరకానికి వెళ్తే అక్కడ కూడా ఒకరు మనకు తోడుగా ఉంటారు, సాతాను. ఆయన ఒక సమూహంతో కిందకి పడవేయబడిన అతను మన కూడా కిందకి లాక్కుంటే తోడుగా ఉంటామని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. మరి పరలోకానికి వెళ్ళాలా లేదంటే నరకానికి వెళ్ళాలా అనేది మన ప్రవర్తన బట్టే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చెప్పబడిన ప్రతిదీ కూడా సాతాను సంబంధమైనది తప్ప దేవునికి సంబంధించింది ఏ మాత్రము కాదు. అదేవిధంగా చూసినట్లయితే 1 యోహాను 2వ అధ్యాయము చక్కగా రాసి పెట్టి ఉంది. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉండను. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 కనబడుతున్నాయి: శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. అవి తండ్రి వల్ల పుట్టినవి కావు, కానీ అవి లోక సంబంధమైనవే అని అంటున్నారు. ఈ లోకంలో మనకున్న సమస్తము చూసినట్లయితే ఈ 3 వస్తాయి. దయచేసి అందరు కూర్చోండి. అన్నీ ఈ 3 వాటిలోనే వస్తాయి: శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. శరీరాశ అంటే ఏంటో తెలుసు కదా. మనం అందము, మోసకరము, సౌందర్యము, వ్యర్థము. అవునా? శరీర ఆశ, శరీరానికి సంబంధించి చక్కటి మనం బట్టలు కట్టుకోవాలి, చక్కగా మేకప్ వేసుకోవాలి, చక్కగా నెయిల్ పాలిష్ వేసుకోవాలి, లేదంటే పూలు పెట్టుకోవాలి, రెడీ అవ్వాలి, అందరూ మనల్ని చూసేలాగా రెడీ అవ్వాలి. మగవాళ్ళు అయితే పిచ్చి పిచ్చి జుట్టు రకరకాలు వేసుకోవడం, మొహాలకి రకరకాలు వేసుకోవడం. అయితే ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 20 ఏళ్ళు 30 ఏళ్ళకి అయితే అది ఉంటుంది. 50 ఏళ్ళు దాటాక ముడతలు తప్ప ఏమైనా ఉంటాయా? ఎంత మేకప్ వేసినా ముడతలు ఉండవు. శరీర ఆశ, శరీరము నశించిపోతుంది. ఇందాక అనుకున్నాము, నెల రోజులకి శరీరంలో చనిపోయిన తర్వాత గోతులో పాత పెట్టక ఏమీ మిగలదు. ఆ ఎముకలు, అస్థిపంజరం మాత్రం మిగులుతుంది. అది కూడా కొన్ని సంవత్సరాలకి దిగిపోతుంది. నశించిపోతున్న మట్టి వంటి ఆ శరీరం కోసం ఆశ అవసరమా? ఆ ఆశను బట్టే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి శరీరాశ మనకి అవసరం లేదు. నేత్రాశ, కళ్ళతో చూసిందంతా నాదే అనుకుంటారు కొంతమంది. కళ్ళతో చూసిందంతా నాదే, అందంగా ఉన్నదంతా నేను పొందుకోవాలనుకుంటారు. రకరకాలుగా నేత్రాశను కలిగి అదే వ్యభిచారంలోకి, అంతేకాకుండా రకరకాల దురాశల్లోకి, అత్యాశల్లోకి, తర్వాత పక్కన వారి మీద అసూయతోటు రకరకాలుగా ఈ నేత్రాశ వల్లే దిగజారిపోతూ ఉంటారు. దేవుడు మనకు కావాల్సింది మనకి ఇవ్వడా? ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు మనకు కావాల్సిన సమస్తం ఇస్తాడు. ఒకటి దేవుడు నాకు ఇవ్వలేదు అంటే అది నాకు మేలు కాదేమో, అందుకే ఇవ్వడేమో అని అర్థం చేసుకోవాలి. శరీరాశ, నేత్రాశ ఈ 2 విడిచిపెట్టాలి. కానీ ఇవన్నీ విడిచిపెట్టవచ్చు, కానీ జీవపడంబాన్ని కొంతమంది విడిచిపెట్టలేరండి. జీవపడంబము చాలా భయంకరమైన గర్వంతో కూడుకున్నది. ఏంటి? నేనే గొప్ప, అతిశయించుకోవడం. నాకు నేనే చాలా గొప్పవాడిని, నాకు అన్నీ ఉన్నాయి. ఎవరిచ్చారు నీకు? దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇవ్వకపోతే నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం? ఎలాంటి స్థితికి వచ్చావు? అసలు అలాంటి జీవపడంబము గర్వాన్ని తయారు చేస్తుంది, అతిశయింపుని తయారు చేస్తుంది. గర్వం ఎవరి నుంచి వచ్చిందండి? సాతాను నుంచి వచ్చింది. గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేసిన హన్న, ఆవిడ గర్భఫలాన్ని పొందాక ఏం మాట్లాడుతుందో ఒకసారి చూసి మనం ముగించుకుందాం. 1 సమూయేలు 2వ అధ్యాయం. హన్న
గర్భఫలం లేక ఎంతగానో బాధపడి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మొదట కుమారుని ఇచ్చాడు. ఇలాంటి కుమారుడు కాదు, సమూయేలు లాంటి ప్రవక్త లేడు, సమూయేలు న్యాయాధిపతి లేదు. సమూయేలు అంత చక్కగా అన్ని విషయాల్లో ఉన్న అట్టి బిడ్డను దేవుడు దయచేసినప్పుడు తీసుకెళ్ళి దేవుడికి ప్రతిష్ఠించి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఆవిడ ఏం చేసింది, దేవుడికి అప్పచెప్పేసింది. మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరైనా లేక సంతానం కలిగాక నేను చెప్పానులే కానీ అని మనసు మార్చుకుంటారు. కానీ అన్న మనసు మార్చుకోకపోగా తర్వాత ఏం విజ్ఞాపన చేస్తుంది చూడండి దేవునికి. 2వ అధ్యాయం చదవండి. మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడదను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంతగా జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీయకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, త్రొట్టిల్లిన వారు బలము ధరించుదురు, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలనని కూలిపోవుదురు, ఆకలి కొనిన వారు ఆకలి తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలు కలిగినది నశించి పోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించేవాడు ఆయనే. చాలండి, ఇక్కడితో మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన విని గర్భఫలాన్ని కుమారుని ఇచ్చాడు, మగబిడ్డని. మరి హన్న జీవపు డబ్బం చూపించింది అక్కడ? చూపించలేదు. ఎంతో తగ్గింపు చూపించి ఏమంటుంది చూసారా? దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఎంతగానో పొగుడుతూ ఉంది. పొగుడుతూ ఇంకొక మాట కూడా అక్కడ మనం చదవచ్చు. ఏంటి? ఆయన అనంత జ్ఞాని, క్రియలను పరీక్షించి. నీ క్రియలు నాకు తెలియదు అనుకుంటున్నావేమో, దేవుడికి తెలుసు. నీ ఆలోచనలు దేవుడికి తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. నేనైనా మీరైనా ఎవరైనా సరే మనం ఒకసారి ప్రార్థన చేసాం, దేవుడు సహాయం చేశాడు, మనం దేవుళ్ళు నడుచుకుంటున్నాం. కానీ జీవపడంబం కలిగి వేరే వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము కించపరిచేలాగా బాధపరిచేలాగా మాట్లాడకూడదు. ఇక్కడ అన్న ఏం చేస్తుందంటే ఏమంటుంది ఇక్కడ చూసారా? ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానీకుడి. అంటే ఏంటంటే ఒకసారి దేవుడు మనకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమిచ్చాడు? ఇల్లునిచ్చాడు, గృహాన్ని ఇచ్చాడు. మంచి గృహాన్ని పొందిన నువ్వు గృహం లేని వాళ్ళని చూసి హేళన చేస్తున్నావా? చేయకూడదు. గృహం కలిగిన వాడు ఒకేసారి గృహం లేనివాడు అయిపోవచ్చు అంటున్నారా? చూసారా? ఆకలితో కడుపు నిండిన వాడంట. నీకు అన్ని సదుపాయాలు ప్రార్థన చేసుకోకముందు చాలా కష్టాల్లో ఉన్నామేమో, ప్రార్థించిన తర్వాత దేవుడు తినడానికి సరిపడా అన్నాన్ని, ఉద్యోగాన్ని, అదేవిధంగా ఇంటిని, గర్భఫలాన్ని, సమస్తాన్ని ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు జీవం డబ్బం చూపించావో అక్కడ యెహోవాయే ఇచ్చేవాడు, యెహోవాయే తీసుకునేవాడు అన్న రీతిగా అన్న ఏమంటుంది? ఆకలితో కడుపు నిండా తిని చక్కగా, ఆకలి అనేది అర్థం తెలియని వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా జీవపు డంబంలో ప్రవర్తించినప్పుడు ఆకలి కలిగి బాధపడాల్సిన పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నీ జీవపు డంబాన్ని పక్కన పెట్టు. పొందుకున్న నీవు దేవుని స్వరూపంలోకి మార్చబడాలి, క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. మనం గుడ్ ఫ్రైడే రోజు ఏం చెప్పుకున్నాం? నలిగిన రెల్లను ఆయన విరవడు అంటున్నాం. మరి నీవేమో నీ కలిగిన దాన్ని అతిశయించుకుంటూ పక్కనున్నోళ్ళు అంటే నేనైనా మీరైనా, నీవంటే నిన్ను అని కాదు, మనం అందరం కూడా మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనకి పక్కన ఉన్న ఎప్పుడు కూడా కించపరిచే విధంగా ఉండకూడదు. అందుకే అన్న అక్కడ చెప్తుంది చూడండి, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిపోదురు. అంత ఆస్తిపరులు ఉంటారండి. ఒక్కొక్క సన్నివేశం వస్తుంది, మన కరోనా వచ్చింది, ఇంకో యుద్ధం వస్తుంది, డబ్బులు ఫుల్గా ఉంటాయి, తినడానికి లేని పరిస్థితి వస్తే చెప్పండి. ప్రవక్త ఏలియా వారి పరిస్థితి ఏంటి? ఆకలి వస్తే కాకుల ద్వారా దేవుడు పంపించాడు. నీలో జీవపడంబం లేకుండా శరీరాశ, నేత్రాశ నువ్వు తీసివేసుకుంటే దేవుడు నీకు ఎక్కడి నుంచి అయినా సహాయం చేస్తాడు. కానీ అవి ఉంటే నాకు అన్నీ ఉన్నాయని అతిశయిస్తే ఇచ్చిన దేవుడికి చాలా సులువుగా తీసుకోవడం కూడా తేలికే. అక్కడ అన్నాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక్కసారి ఆవిడ ప్రార్థన చేసి ఆవిడ పొందిన తర్వాత ఏం చేస్తుందండి? తనను తాను ఎంతగానో తగ్గించు
తగ్గించుకుంటుంది, దేవుని స్వభావంలోకి మార్చబడుతుంది. బాప్తిజం నీవు పొందిన తర్వాత, నేను పొందిన తర్వాత మన విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు శోధనలు వస్తాయి. ఎలా వస్తాయి శోధనలు? మనము చూసాము. ఎలాంటి శోధనలు? ప్రజ్ఞా గ్రంథంలో సాతాను స్వభావాలు ఎలాగ మనల్ని సాతానులోకి మార్చడానికి ప్రయత్నం చేస్తుందో చూసాము. అదేవిధంగా 1 యోహానులో లోకాశ, శరీరాశ, జీవపు డంబము. జీవపు డంబమును కూడా మనం దేవుని ప్రార్థన చేసుకుంటూ ఎదిరించాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే మనము ఈ సాతాను లోకంలో జీవిస్తున్నప్పుడు ఇవన్నీ సాతాను మార్గంలో నడిపించడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాయి. అదంతా సహజమే. శోధన అందరికీ వస్తుంది, కానీ శోధనలో పడిపోకుండా జయించే శక్తిని నీవు పొందాలి అంటే, ఈ లోకానుసారమైనవి అన్ని విడిచిపెట్టాలంటే నీకు ప్రార్థన ఎంతో అవసరం. దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తామో సాతాను కొన్ని రోజులు చూసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అయితే 3 సార్లు శోధించిన, బాప్తిస్మం తర్వాత శోధించిన సాతాను ఎలా అయితే శోధన ఆయన జయించిన తర్వాత విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఇంకా వేస్ట్, మనం ఎంత శోధించినా కూడా మీరు దేవుని మార్గంలోనే ఉంటున్నారని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అదే నీవు గన సాతానికి అవకాశం ఇచ్చామనుకో, మనం అవకాశం ఇవ్వకుండా ఏది జరగదండి. హృదయం ఎప్పుడైతే అవకాశం మనం ఇస్తామో అప్పుడే సమస్తము జరుగుతాయి. కాబట్టి నీ హృదయాన్ని కావలిగా కాచుకోము. అప్పుడైతే దేవుడు మాట ప్రకారము మనం ప్రార్థన చేసుకున్నప్పుడు సాతాన్ని జయించే వారిగా ఉంటామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చే దేవుడు. ఆయనకి లోబడుతూ అన్న ఎలాంటి విజ్ఞాపన చేస్తుందో అటు రీతిగా మనం కూడా జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ముగించుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అద్వితీయ కుమారుని భూమి మీదకు పంపించినప్పుడు ఆయన దైవ మానవుడు, ఆయన మహా గొప్ప దేవుడు, శ్రీమంతుడు. ఆయన కలిగినంతలో మనకు ఏదైనా ఉందా? ఏ విషయమైనా యేసుక్రీస్తు ప్రభువుతో మనం సరిపోతామండి? కానీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అల్పులమైన మనల్ని, పాపులమైన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ప్రేమించాలి, వారితో మంచిగా సన్నిహితంగా ఉండాలి. అదేవిధంగా మనకంటే గొప్ప వారితో కూడా మనం వాళ్ళ మీద అసూయ పడకుండా ఉండగలగాలి. అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభువు ఎలా అయితే బ్యాలెన్స్డ్గా యథార్థంగా జీవించాడో, శరీరాశ, నేత్రాశ ఇవన్నీ విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ఆయన వైపు చూసి ఆయన ధరించుకుని జీవిస్తామో అప్పుడే మనం దేవుని కుమారులుగా పిలువబడతాము. బలహీనతతో జీవిస్తూ ఉంటాం. ఆ బలహీనతని మనం ఎప్పుడైతే విడిచిపెట్టి బాప్తిజం పొందుతామో మన ప్రాచీనమైన స్వభావాన్ని తీసివేసి నవీన స్వభావాన్ని పొందుకుని యేసుక్రీస్తుని పోలి మనం జీవించుకుంటూ మనం మార్చుకుంటేనే దేవుని బిడ్డలుగా తీర్చిదిద్దబడతాం. అప్పుడే పరలోక వారసులుగా మనము జీవించగలుగుతాం. పరలోకం వైపు చూద్దామా, లేదంటే ఈ లోకంలో ఉండే ఈ అశాశ్వతమైన జీవితంలో మనల్ని మనం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను గొప్పవాడిని, నేను ఎవరి మాట విన్ను అనుకుంటా అలాంటి జీవితాన్ని జీవించకుండా నీవు ఇంకా నేను బాప్తిజం తీసేసుకున్నాను, నేను చాలా గొప్పగా జీవించేస్తున్నాను, నాకు ఏమి కాదు, నేను ఎలాంటి పాపం చేసినా అనుకుంటున్నామా? ఒక్కసారి ఎవరి కాళ్ళు స్వపరీక్ష చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిన్న కాదు, ఇవాళ కాదు, ఇప్పుడే, ఈ సమయంలో ఎప్పుడైనా సరే మనం మారు మనసు పొందితే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గడిచిపోయినవి అన్నీ కూడా క్షమించి తిరిగి మనల్ని ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి అంటే ప్రతి విషయంలోనూ ఆయనకు లోబడాలి. ప్రతి విషయంలోనూ ఒక్క చర్చకొచ్చి కూర్చుని వాక్యం వినేసాము, వెళ్ళిపోయాము, మన ఇష్టం వచ్చినట్టు జీవించేద్దాం అని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి. దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు. ఆ భక్తి జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. దయచేసి అందరూ కూడా పాపం విషయమై మరణించాలంటున్నాడు. ఈ లోక అశాశ్వతము పాప విషయమై మరణించి యేసుక్రీస్తు నందు తిరిగి ఆయన ఎలా అయితే జీవించి ఉన్నాడో తిరిగి మనం కూడా జీవించలాగున పాపం జోలికి వెళ్లకుండా, ఆయన ఆజ్ఞా అతిక్రమంలో మనం వెళ్లకుండా ఆజ్ఞానుసారము ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞని, హృదయానికి ఇచ్చిన ఆజ్ఞని అన్ని విషయాల్లో లోబడుతూ ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని దయచేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే విశ్వాస జీవితం చివరి క్షణం వరకు, ఇక నేను ఇంకో 5 నిమిషాల్లో చనిపోతాను అనగా కూడా పరీక్ష.
పరీక్షలండి. 10వ తరగతి పరీక్షలు సంవత్సరం అంతట్లో ఒకసారి ఉంటాయి, ఇంటర్మీడియట్ ఒకసారి ఉంటాయి. కానీ విశ్వాస జీవితంలో ప్రతి క్షణము, ప్రతిరోజు, ప్రతి గంట అయితే ఇంట్లో వాళ్ళ నుంచి లేదా బయట వాళ్ళ నుంచి లేదా ఉద్యోగం నుంచి రకరకాలుగా శోధన సమస్య వస్తూనే ఉంటాయి. కానీ మనం ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ, తండ్రి నాకు సహాయం చేయండి. శోధనను రావద్దని చెప్పకండి, శోధన రావద్దన్నా వస్తుంది. శోధన జయించే శక్తిని దయచేయండి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూ మన విశ్వాస జీవితంలో మన పరుగు వైపు, మన క్రీస్తు వైపు చూసి మన పందెంలో పరుగు పెట్టుకుంటూ వెళ్ళాలని. పౌలు గారు అయితే పందెంలో నేను క్రీస్తు వైపే చూసి పరిగెడుతున్నానా, పరుగు పందెం ముగించుకుంటున్నాను అన్న రీతిగా మనం కూడా అటు రీతిగా ముందుకు సాగాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకని ఈ వాక్యం పునరుద్ధానం అయిన తర్వాత ఆయన మనలో తిరిగి జీవిస్తున్న ఈ రోజుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేపబడ్డాడు. అదే రీతిగా మనము కూడా మన మరణాంతరము, ఆయన రాకడా మన పోకడా ఏది ముందు జరుగుతుందో తెలియదు కాబట్టి అది ఏదైనా సరే తిరిగి మనము కూడా లేపబడే రోజు వరకు విశ్వాసము కలిగి, ఎలా అయితే సిలువలో చివరి రక్తపు చుక్క వరకు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా కూడా తండ్రి మాటని విడిచిపెట్టలేదు. మనం 7 మాటలు చెప్పుకుంటున్నప్పుడు అనుకున్నాం, ఎలాంటి స్థితిలో కూడా ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలేదు. మరి మనం ఎందుకని ఈ లోకంలో ఒక్కొక్కసారి రకరకాల శోధన వచ్చినప్పుడు, రకరకాలుగా సాతాను మనం ప్రేరేపిస్తున్నప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? మనం మాత్రం ఆయన ఒప్పుకోలేదు కదా. ఆయన పోలిని జీవించే మనం ఎందుకు ఒప్పుకోవాలి? ఎప్పుడైనా ఆలోచిద్దామా? కాబట్టి ఈ క్షణం, ఈ సమయం నాలో ఏది ఉంది, నా హృదయంలో ఏ అతిక్రమం ఉంది, ఏ బలహీనత ఉంది, ఏది నేను ప్రతిసారి సిలువుకి యేసుక్రీస్తు వారిని ప్రతిసారి సిలువేస్తున్నాను, నా స్వభావంతో ఏ స్వభావంతో ఆయన మళ్ళీ సిలువేస్తున్నాను అని మన స్వకీయ పరీక్ష చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఆయనలో చక్కగా ఎదిగి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, దైవ కుమారులుగా, మనం అందరం కుమార్తెలుగా, ఒకరి కుమార్తెలు అనలేదు అనుకోకండి, దైవ కుమారులుగా మనం తీర్చిదిద్దబడాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. మరణాము మృతుల లోకము గురియవును అగ్నికి. మరణాము మృతుల లోకము గురియవును అగ్నికి. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. అహంత్య తీర్పునందున యేసు నీ రక్షకుడే. అహంత్య తీర్పునందున యేసు నీ రక్షకుడే. మహాభయంకరంబగు సింహంబుగారుండు. మహాభయంకరంబగు సింహంబుగారుండు. అవునండి, మనం ఇప్పుడు జీవిస్తుంది కృపాకాలము. దేవుడు ఆయన ఉచితమైన కృప చేత మనం తెలిసి తెలియక చేసే ప్రతి అవిధేయతని, పాపాలను క్షమించి ఆయనలో నిత్యము నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఒకరోజు వస్తుంది, తీర్పు దినము నాడు ఆయన మహాభయంకరమైన సింహము వలె, గర్జించు సింహము వలె ఆయన అప్పుడు మన తేడాలు ఏమీ చూడడండి. నా బిడ్డ కానీ అలా అని చూడు, ఆయన అందరినీ సమానంగా చూసే దేవుడు. మన ప్రవర్తన అంతటినీ ఆయన లెక్క వేసే దేవుడు. నరుల క్రియల చొప్పునే మనల్ని తీర్పు తీరుస్తానని చెప్తున్న దేవుడు. మరి మన క్రియలు ఎట్టి రీతిగా ఉన్నాయి, మనల్ని మన స్వకీయ పరీక్ష చేసుకోవాలి. మనల్ని మనం ప్రతిరోజు ప్రతి క్షణం పరీక్షించుకుంటూ, శోధనలో ప్రవేశించకుండా ఎప్పుడు ప్రార్థన చేస్తూ, నాయనా తండ్రి నాకు సహాయం దయచేయండి, లోకము తండ్రి సాతాను సంబంధించిన లోకమని ప్రార్థన చేసుకుంటూ మనం ఎప్పుడైతే నిలకడగా ఆయనలో నిలిచి ఉంటామో అప్పుడు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా
తీర్చిదిద్దబడతామని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, దేవా నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు తండ్రి నాయన మేము ఈ ధ్యానించి నీ వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, పరిశుద్ధాత్మని నాయన మీరు మాకు దయచేసి ఉన్నారు నాయన. పరిశుద్ధాత్మనైన చెప్పు రీతిగా మేము జీవించలాగిన మమ్మల్ని మీరే కృప చూపించండి, దయ చూపించండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధాత్మ దుఃఖించిన వారిని క్షమించదని తెలియజేసిన వచనాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మను దుఃఖించకుండా నాయన మేము అన్ని విషయాల్లో లోబడే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. శరీరాస, నేత్రాస, జీవపు డంబమును నాయన మా నుంచి తీసివేసి తండ్రి మీకు నాయన విధేయులైన బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మీకు విధేయత కలిగించే విషయంలో మా హృదయంలో ఉన్న అవిధేయతలను తీసివేయండి. మా ప్రాచీన స్వభావాన్ని, మా పూర్వీకుల నుంచి రక్తం ద్వారా వచ్చిన స్వభావాన్ని తీసివేసి బాప్తిజం పొందిన మేమందరము కూడా నాయన మీ స్వభావాన్ని పొందుతూ తిరిగి మీలో జన్మించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు మేము ఎలా జీవించి ఉన్నామో తండ్రి దయతో క్షమించండి తండ్రి. ఇకపైన ప్రతి క్షణంలో, ప్రతి విషయంలో నాయన, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి రోజు మీకు లోబడే బిడ్డలుగా అనుదినము ప్రతి క్షణము మనం తీర్చిదిద్దమని, తెలిసి తెలియక తప్పిదాన్ని దయతో మమ్మల్ని క్షమించి మీరే మీ సిలువ చాటున మమ్మల్ని అందరినీ మరుగుపరుచుకోమని నాయన. ప్రతిరోజు మేము చేసే పనుల వల్ల మళ్ళీ మిమ్మల్ని సిలువ వేయకుండా మా హృదయాన్ని మీరే కదిలించి మీరే మాట్లాడమని నాయన. మేము మాట్లాడితే ఏమీ జరగదు కానీ ప్రభా, ఉదయంతరంగా ఎరిగిన దేవుడు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి సరిచేసి కృప చూపించి వారికి కావాల్సిన సమస్త ఈవుల్లో తోడుకొని నడిపించమని త్వరలో రానైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.